నా కొడుకు గుండెలు మండేలా చేసి దీని మెడలో తాళి కట్టేలా చేసి ఈ ఇంటి కోడలిగా రప్పించి నా కొడుకుని పూర్తిగా నీ చేతుల్లో ఉంచుకోవాలని చూస్తావు అంతేగా? నువ్వడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పగలను. మాట్లాడుకుంటూ పోతే వాదనే అవుతుంది. అసలు ఇలా జరుగుతుందని, శౌర్య కళ్యాణి మెళ్ళో తాళి కడతాడని నేను ఊహించలేదు. పెళ్లి చేసుకుని పెళ్లి బట్టల్లో ఉన్న జంటను ఇంట్లోకి సాంప్రదాయబద్ధంగా ఆహ్వానించకపోతే మంచిది కాదు. ఇంతకంటే చెడైతే జరగదుగా. కళ్యాణి, మీ అత్తయ్య మాటలు పట్టించుకోకు. కుడికాల్తో ధాన్యాన్ని తన్ని లోపలికి రా. శౌర్య, ఒక్క నిమిషం, హారతిస్తాను. ఎర్ర నీళ్లతో దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి పిలిచి ప్రేమగా చూసుకోవడానికి వీడు చేసి వీడు ఊరందరి ముందు నా పరువు ఇంటి పరువు తీసిన దుర్మార్గుడు. గుండెల మీద ఆడించి పెంచిన మన గుండెల మీదే ఈ రోజు తన్నాడు. దమయంతికి పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించి నేను దూరంగా ఉండలేక శివరాముని ఇల్లరికి తీసుకొచ్చాను. నా వాళ్ళందరూ నా కళ్ళ ముందే ఉండాలన్న పిచ్చి ప్రేమతో నేను అందరినీ ఇక్కడే ఉంచుకున్నందుకు వీడు నాకు తగిన బహుమానం ఇచ్చాడు. అయ్యో, పెళ్లి గురించి తన జీవితం గురించి కూడా ఆలోచించుకోలేని చిన్న పిల్ల మెళ్ళో బలవంతంగా తాళి కట్టి దాని జీవితాన్ని నాశనం చేశాడు. శౌర్య, మామయ్య అంటే ప్రాణం అనేవాడివి. అత్తయ్యని అమ్మ అని పిలిచావు. మాకు మా బిడ్డల కంటే నువ్వే ఎక్కువయ్యావు. కళ్యాణి మేడలో తాళి కట్టేటప్పుడు మేమెవరం గుర్తురాలేదా నీకు? వద్దు వద్దని ఎంతమంది వారించినా దాని మెడలో తాళి కట్టావు. కళ్యాణి జీవితాన్ని నాశనం చేశావు. ఏంటమ్మా చేసిందంతా కళ్యాణి అనుపమ వాళ్ళని వదిలేసి నా కొడుకు తప్పు చేశాడంటున్నావు? చంపేస్తాను. శౌర్య, కళ్యాణి నువ్వు అన్నట్టుగా తప్పు చేసి ఉండొచ్చు, కానీ తను తప్పు చేసిందని నువ్వు తప్పు చేస్తావా? తన మీద జాలి దయాలంటివి ఏమీ కలగలేదా నీకు? అసలు అసలు మనిషినేనా? కాదు 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 కాదు, నేను మనిషినే కాదు, మనిషినే కాదు, మనిషినే కాదు.
నాకు ఎలాంటి జాలి దయ లాంటివి కలగలేదు ఇప్పటికి కూడా. ఎందుకంటే నా మనసు ఇంకా ఇదంతా చేసింది కళ్యాణి అని కోపంగా ఉంది కాబట్టి. కళ్యాణి నాకు కాకుండా చేసింది ఆట వస్తువుని కాదు, నా ప్రేమని, నా జీవితాన్ని, నేను కన్న కలల్ని. ఇందులో కళ్యాణిది మాత్రమే తప్పు లేదు. నీ కూతురు కాని కూతురు అనుపమమ్మది కూడా తప్పు ఉంది. అసలు అనుపమ గారికి నువ్వన్నట్టు నా మీద ప్రేమ, జాలి, దయ అనేవే ఉండుంటే కడుపుతో ఉన్న సంపదని సిద్ధు ప్రేమిస్తున్నాడని, వెళ్ళిపోవాలనుకుంటున్నారని తెలియగానే నాకు చెప్పేది. అనుపమ గారికి తెలియగానే నాకు చెప్పుంటే నా భార్యని నా ప్రేమతో మార్చుకునేవాణ్ణి. మేమిప్పటికీ కలిసి ఉండేవాళ్ళం. ఇలా నా బిడ్డ ఒంటరివాడయ్యేవాడు కాదు. ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. నా వల్ల ఈ పరిస్థితి రాలేదు, కళ్యాణి వల్ల వచ్చింది. కోపంతో నేను తాళి కట్టేలా చేసుకుంది. సిద్ధు సంపదలు ప్రేమించుకొని ఉండొచ్చు, పెళ్ళైన దగ్గర నుంచి నాతో బానే ఉంది. ఈ కళ్యాణి ఎప్పుడైతే వచ్చిందో అప్పట్నుంచి సంపద మనసు మారుస్తూ వచ్చింది. మర్చిపోయిన ప్రేమను గుర్తు చేస్తూ పారిపోవడానికి హెల్ప్ చేసింది. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఒకరితో కాపురం చేస్తూ ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం బాగా చూసినట్టుంది. అదే సంపదకి నేర్పినట్టుంది. శౌర్య, 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 శౌర్య. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కోపంలో నువ్వు కళ్యాణి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నావు. ఇది పద్ధతి కాదు శౌర్య. నువ్వే ఎన్నోసార్లు చెప్పావు తను చిన్న పిల్ల అని. మర్చిపోయావా? అవును, అలా అనుకోవడం నా అవివేకం అని ఇప్పుడు తెలుస్తోంది. వివేకంతో ఆలోచించు శౌర్య. సంవత్సరం పైగా నీతో కాపురం చేసి నీ బిడ్డని తన కడుపులో మోస్తూ కూడా సిద్ధుతో వెళ్ళిపోవడానికి నీ భార్య సిద్ధపడిందంటే అది కళ్యాణి తప్పేలా అవుతుంది? ప్రేమ ఒకరు చెప్తే పుట్టదు. తప్పు చెయ్యి అని ఒకరు చెప్పగానే తప్పు చేయడానికి సంపదేం చిన్నపిల్ల కాదు. సంపదకి నీతో కంటే ఆ సిద్ధుగాడితోనే జీవితం పంచుకోవటం ఇష్టమని వెళ్ళిపోయింది. దానికి నా మనవరాలు బాజురాలు చేసి మాట్లాడితే నేను ఊరుకోను. నిజమే, అసలు తప్పు చేసిందంతా నువ్వైతే నేను కళ్యాణి అంటున్నానేంటి? ఏమిటి శౌర్య నువ్వు అనేది? అనుపమని కళ్యాణి అంటాం అయిపోయిందా? ఇప్పుడు మీ అమ్మమ్మని అంటున్నావు. అసలు తను చేసిన తప్పేమిటి? అవును తాతయ్య, నీ భార్య పర్వతనేని శివపార్వతి గారు చేసిన తప్పే ఈరోజు ఈ పరిస్థితికి పునాది. ఆవిడ గారు వాళ్ళ తమ్ముడికి ఎప్పుడో మాటిచ్చిందంట, నీ మనవరాలికి నా మనవడికి పెళ్లి చేద్దామని. మంచి కుటుంబం, ఉమ్మడి కుటుంబం, మంచి సంబంధం అని పెళ్లికి ముందే తన మనవరాలు ఎవనో ప్రేమించిందని తెలిసినా ఆ విషయం బయటికి రానివ్వకుండా నాకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లికి అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. కానీ నా విషయంలో మాటకిచ్చిన విలువ నాకివ్వలేదు. అయిన సంపదని నేను చూడగానే ఇష్టపడ్డాను, ప్రాణంగా చూసుకుంటూ వచ్చాను. కానీ అంత తలకిందులైపోయింది నా జీవితం. ఎవరి వల్ల?
నీ వల్ల నీ వల్ల నీ వల్ల. నీకు అన్యాయం మా వల్లే జరిగిందంటున్నావు. సరే పర్వాలేదు. నీ భార్యను పట్టుకుని ఎందుకు ఇలా చేశావు, ఎవరు చెప్తే ఇలా చేశావని నిలదీసి అడగకుండా పెళ్ళయి పిల్లాడున్న నువ్వు పసిపిల్ల నా మనవరాలు మెళ్ళ తాళి కట్టి దాని భవిష్యత్తుని నాశనం చేసావు నువ్వు. అసలు నీలాంటి వాడికి ఇంట్లో అర్హత లేదు. నువ్వు నీ కుటుంబం అంతా వెళ్ళిపోండి. అమ్మా శివ, అమ్మా పోండి బయటికి. ఆగు శివరాం, అక్కడే ఆగిపో. నీ కొడుకు చేసిన పనికి ఈ ఇంటితో, ఇంట్లో మనుషులతో, నీకు నీ కుటుంబానికి మాతో ఎలాంటి సంబంధాలు లేవు, తెగిపోయాయి. ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోతే మంచిది. వెళ్లాల్సింది మేం కాదు, మీరు. పర్వతనేని శివ పార్వతి గారు, పర్వతనేని శివ పార్వతి గారు. శౌర్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? మా అమ్మను పేరు పెట్టి పిలుస్తున్నావు? బంధాలు తెగిపోయాయని మీ అమ్మగారే చెప్పారు, వినపడలేదా? చిన్ని కృష్ణ గారు. వయసులో చిన్నవాడివైనా మాటలు బాగానే అప్పచెబుతున్నావు శౌర్య. అసలు ఇంటి నుంచి మేము ఎందుకు వెళ్ళాలి? వయసు మీద పడడంతో మీకు జ్ఞాపక శక్తి తగ్గినట్టుంది. భూపతి గారు. ఒక్కసారి గతం గుర్తుకు తెచ్చుకోండి. పర్వతనేని శివపార్వతి గారు. వ్యాపారంలో ఎవరినో గుడ్డిగా నమ్మి మీరు నష్టపోతే, అప్పుల వాళ్ళు ఇల్లు జప్తు చేస్తుంటే ఇల్లరికం వచ్చిన అల్లుడు కొడుగ్గా ముందుకొచ్చి 4 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అమ్మా, సేటు వాళ్ళు వచ్చారు. ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడేం చేద్దామమ్మా? ఇచ్చిన మాట ప్రకారం ఖాళీ చేయడం తప్ప ఏమీ చేయలేం చిన్న. పదండి. అవసరం లేదు. ఇదిగో 4 కోట్ల విలువ చేసే ఆస్తి పత్రాలు. ఆ సేటుకి వచ్చింది. ఏవైనా లావాదేవీలుంటే
నాతో మాట్లాడమని చెప్పు. అలాగే బావా. నువ్వు చేసిన మేలు మర్చిపోలేను శివరాం. కానీ నాకెవరి దగ్గర డబ్బు ఊరికినే తీసుకునే అలవాట్లేదు. అందుకని ఈ ఇంటిని పొలాన్ని నీ పేరున రాస్తున్నాను. నువ్విచ్చిన రుణం తీర్చిన తర్వాతే మళ్ళీ ఇల్లు మాదవుతుంది. బాగా గుర్తొచ్చిందనుకుంటాను. లేకపోతే శివపార్వతి గారు సంతకం చేసిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి చూపించాలా? మౌనంగా ఉన్నారంటే అందరికీ గుర్తుకొచ్చినట్టుంది. న్యాయం చెప్పే మీరే చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఇంట్లో ఉండే హక్కు ఉందో ఎవరికి లేదో. అనుపమా, పల్లవి, ఈ ఇల్లు మనది కాదు. మనం వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. పదండి. ఆగండి నానమ్మ, మీరెక్కడికి వెళ్ళొద్దు. నా దగ్గర కోటి రూపాయలున్నాయి. కోటి రూపాయలున్నాయి. కోటి రూపాయలున్నాయి. నీ దగ్గర కోటి రూపాయలున్నాయా? ఎక్కడివి? నానమ్మ సిద్ధుకి కట్నం కిందిస్తానన్న కోటి రూపాయలు నా దగ్గరే ఉన్నాయి. తెస్తాను. సిద్ధుకి డబ్బులిచ్చానని అనుపమ మండపంలో చెప్పింది. అవి తీసుకుని వెళ్లిపోయాడని కాకమ్మ కబుర్లు చెప్పింది. మరి నీ దగ్గరికి ఎలా వచ్చాయి? అనుపమమ్మ చెప్పింది నిజమే, కానీ నేనే బ్యాగ్ మార్చేసి పేపర్స్ పెట్టాను. విన్నావా? నీ మనవరాలకి ఏమీ తెలియదని నువ్వు, నా కూతురు నోట్లో వేలు పెట్టినా కొరకలేదు, అంత అమాయకురాలు అని అనుపమ. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మా నాన్న మనవడి కంటే మనవరాలు ఎక్కువ అన్నట్టు ఇప్పటిదాకా మాట్లాడారు కదా. చూడండి, మీ మనవరాలు ఎంత తెలివిగా ప్లాన్ చేసిందో. వీళ్ళ అమ్మలాగే పెళ్ళైన వాడి మీద మోజు పడింది. సంపద ఇక్కడే ఉంటే వాళ్ళమ్మనన్నట్టు తనడెక్కడ మనం మాటలంటామో అని సంపదకి లేని పొరివి చెప్పి సిద్ధుతో కోటికి బేరం కుదుర్చుకొని అవి తీసుకుని వెళ్లిపోయి హాయిగా ఉండండని పంపించడానికి ప్లాన్ చేసింది. చివరికి డబ్బు మీద ఆశతో అవి కూడా మార్చేసింది. శౌర్యకి సంపదంటే ఎంత ప్రేమో కళ్యాణికి తెలుసు కాబట్టి సంపద మీద కోపం వచ్చేలా చేసింది. బిడ్డకి తల్లి లేదని నా కొడుకు బాధపడుతుంటే
నేను చూసుకుంటా, నువ్వు బాధపడకు శౌర్య అని ఓదార్పు యాత్ర చేసి నెమ్మదిగా నా కొడుకుని బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. నా కొడుక్కి ఏమీ తెలియక ఆఫీసులో తాళి కట్టాడు. కానీ కళ్యాణి అనుకున్నట్టు శౌర్య చేత్తో తాళైతే కట్టించుకుంది. తన స్వార్థానికి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. 18 ఏళ్ల క్రితం జరిగిన కథే మళ్ళీ ఈ ఇంట్లో ఇప్పుడు జరిగింది. ఏం జన్మలో ఏమి పుట్టుకలో. చిచి, ఇంకాపు దమయంతి, ఆపేయ్. వినడానికి అసహ్యంగా ఉంది. కళ్యాణి మనసులో ఎప్పటికీ అలాంటి కుట్రలుండవు.